సంవత్సరం అయింది అన్న, ఇప్పుడు ఎగ్జాక్ట్ సంవత్సరం కాబోతోంది. పరిపాలన ఎట్లుంది అని అంటే మీరేమో చాలా బాగుంది అని మీరు చెప్తున్నారు, కానీ మీరు ఇంతకు ముందు బీఆర్ఎస్ ప్రస్తావన తీసుకొచ్చారు కాబట్టి ఏదో ఒకటి మీరు ఏ టేకప్ చేసినా ధర్నాలు చేస్తున్నారు, అది కాదంటున్నారు, ఇది కాదంటున్నారు, తగ్గింది మా వల్లనే కాంగ్రెస్ పార్టీ తగ్గుతుంది, లేదంటే మా పోరాటం వల్లనే న్యాయం జరుగుతుంది ప్రజలకు అనే ప్రొజెక్షన్ ఇస్తుంది. ఎందుకు ఇట్లా అంటే ఏదో ఒకటి అంటే కాంట్రవర్సీ చేసే ప్రయత్నం చేస్తుందా, నిజంగా లోపం ఉందా? మాకు చిన్న ఉదాహరణ చెప్తాను మీకు. కాంగ్రెస్ పార్టీ గాంధీ భవన్ వ్యవహారాల్లో ఇప్పుడు మా అకౌంట్లో ఉన్న డబ్బు ఎంత తెలుసమ్మా? మా అకౌంట్ ఉంటుంది, గాంధీ భవన్ అకౌంట్ ఉంటుంది, అందులో 2,70,00,000 అమ్మా. ఓన్లీ 2,70,00,000 మాత్రమే. 2 కోట్లు. ఓకే, 2,70,00,000. మేము పుట్టిన పార్టీ వచ్చేసి 140 years, 55 సంవత్సరాలుగా 60 సంవత్సరాలు దాదాపుగా మేము పార్టీలో అధికారంలో ఉన్నాము. కానీ మా అకౌంట్లో ఏమో 2 కోట్లు ఉంటాయి. కానీ మీరు పుట్టింది 20 ఏళ్ళ కింద పుట్టి 2014 మీరు అధికారంలోకి వస్తే మరి మీ అకౌంట్లో ఏమో 1,500 కోట్లు ఉంటాయి. ఎట్లుంటాయమ్మా చెప్పొచ్చు కదా కొంచెం కూడా. ఆ 10 ఏళ్ళు మీరు చేసిన ఘనత ఏంది? ఆ 10 ఏళ్ళు మీ అకౌంట్ డబ్బు ఎట్లా వచ్చింది? దేశంలో 1,449 కోట్ల రూపాయలు ఒక పార్టీకి ఉందంటే అది బీఆర్ఎస్ పార్టీ, ఒక ప్రాంతీయ పార్టీకి, ఆ బీఆర్ఎస్ పార్టీకి ఏ విధంగా అంత డబ్బు అట్లా వచ్చిందో ఆ సూత్రాలు, ఆ మార్గాలు, ఆ పని చేసినటువంటి వ్యవహారాలు చెప్తే 60 సంవత్సరాల కాంగ్రెస్ పార్టీ అధికారంలో, ఆ కాంగ్రెస్ పార్టీకి 2 కోట్లు మాత్రమే ఉంటాయి అధికారంలో. కానీ ఒక 10 ఏళ్ళ అధికారంలో 9 ఏళ్ళ అధికారులు వాళ్ళు ఉంటే 14,000 కోట్లు వస్తాయి. ఎట్లా వస్తాయో కొంచెం అలాంటి దానవీర సూర్యకర్ణులు ఎవరో వాళ్ళు చెప్తే మేము కూడా కొంచెం మార్గం చూసుకుంటాం చెప్తున్నాం. దీనికన్నా మోసం ఎక్కడ ఉందమ్మా? దోచుకుంది ఎక్కడమ్మా? ఉడ్డి కేవలం అది మీకు కనబడే డబ్బు మాత్రమే. అది 10 సంవత్సరాల్లో 1,500 కోట్ల రూపాయలు వాళ్ళ వ్యక్తిగతమైన పార్టీ అకౌంట్లలో ఉంటాయి, వాళ్ళ వ్యక్తిగతంగా ఏమో 1,000 కోట్లు ఉంటాయి. బీఆర్ఎస్లో పనిచేసేటువంటి గత 10 సంవత్సరాలు పనిచేసే ఏ వ్యక్తి దగ్గర కూడా 100 కోట్లకు తక్కువ ఎవరి దగ్గర ఆస్తులు లేవు. ప్రతి ఒక్క దగ్గర బీఆర్ఎస్లో పనిచేసేటువంటి ఎమ్మెల్యే, ఎంపీ, కౌన్సిలర్, జిల్లా పరిషత్ 10 నాయకులు ఎవరు 100 కోట్ల తక్కువ లేడు. ఇది రాజకీయ ఆరోపణ అంటున్నారా లేకపోతే నిజం మాట్లాడుతున్నా? దగా చేసిర్రు, దోచుకున్నా చెప్తున్నాను. ఇది గాలి మాట కాదు. ప్రజల్ని వంచి పీడించారు వాళ్ళు. మేము ఎన్ని మేలు చేస్తున్నా కూడా ఈ కళ్ళు లేని కబోదులు, ఈ చెవులున్న వీళ్ళని ఈ చోటి వాళ్ళు, నిజం మాట్లాడలేని ఈ దుష్టులు, డిఎస్సిలా రేవంత్ రెడ్డి గారు అందరికి నియామక పత్రాలు ఇస్తే వారి కళ్ళల్లో చూసిన ఆనందం ఏ విధంగా ఉందంటే మా కళ్ళలో నీళ్ళు వచ్చేసినాయి. మాకు ఎవరండి 10 సంవత్సరాలు ఇబ్బంది పెట్టింది? ఎవరు గ్రూప్ 1 గ్రూప్ 2 ఓ చెప్పండి. మేము అప్పుడు వద్దన్నామా? కాంగ్రెస్ పార్టీ 10% వద్దన్నదా? అప్పుడు మీరు చేయకుండా మేము చేస్తే మీరు ఓర్వకుండా చిల్లర మాటలు మాట్లాడుకుంటా, చిల్లర వ్యవహారం చేసుకుంటా తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులని దేశవ్యాప్తంగా తిరుగుతున్నారు. ఈ దుర్మార్గులు ఎందుకున్నారా ఇంకా అని చెప్పి రాష్ట్ర ప్రజలు చీకొడుతున్నారు. అసలు వీళ్ళు మనుషులేనా అని అడుగుతున్నారు వాళ్ళని. ఇలాంటి దుర్మార్గులకు రాజకీయం చేసే అర్హత లేదు, వాళ్ళ హక్కు కూడా లేదు. రాజకీయ పార్టీని చెప్పకండి. మీరు తెలంగాణ పదాన్ని చంపిందే మీరు, తెలంగాణ వాదాన్ని చంపిందే మీరు, తెలంగాణ నిరుద్యోగులని ఇబ్బంది పెట్టిందే మీరు, తెలంగాణ అమర వీరులని వారి యొక్క కంటి చూపు వారి కంటి నీటిని తీసుకొచ్చి కుటుంబాలని యొక్క తీసుకుంది మీరే. తెలంగాణ ఆమె కుటుంబాలను అవమానపరిచింది మీరే. మేము అక్కడ చేసుకుంటున్నాం. తెలంగాణ అమర వీరులని మేము గుండెలు పెట్టుకుంటామని చెప్పాము. ఎస్, వారికి మేము గుండె పెట్టుకుంటాం. తెలంగాణ నిరుద్యోగులు అందరూ ఉద్యోగం చేస్తామన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అదే పనిలో ఉన్నారు. ఆయన యజ్ఞాన్ని ప్రారంభించారు. అప్పుడు మహారుషులు యజ్ఞాన్ని ప్రారంభిస్తున్నప్పుడు మహారుషులు పాలిస్తుంటే అప్పుడు రాక్షస తత్వం ఉన్నటువంటి వ్యక్తులు వచ్చి ఆ యజ్ఞం జరగకుండా ఏదో ఒక ఇబ్బంది పెట్టేవాళ్ళు. పురాణాలు అదే జరిగేది. ఇప్పుడు కూడా రేవంత్ రెడ్డి ఒక యజ్ఞం ప్రారంభించారు.
ఈ రాక్షస తత్వం, ఈ రాక్షస గుణాలు ఉన్న వ్యక్తులు ఏదో ఒక పరంగా మాట్లాడుతున్నారు. కానీ దైవ సంకల్పం ముందు, దైవ నిర్ణయం ముందు, దైవకు అనుగ్రహం ముందు ఈ దుర్మార్గులకి యొక్క పని ఏ మాత్రం కూడా ముందుకు సాగవు. దోచుకున్నారు అనడం తప్పించి మరి మీరు అసలు ఏం చర్యలే తీసుకోనప్పుడు మీరు జస్ట్ రాజకీయంగా ఒక ఆరోపణ చేస్తున్నారు అంతే. కేటీఆర్ అరెస్ట్ అవుతారు, కేసీఆర్ అరెస్ట్ అవుతారు, లేదంటే కల్వకుంట్లి ఫ్యామిలీ మొత్తం అరెస్ట్ అవుతారు. ఓన్లీ మాటలకే పరిమితం అవుతుంది. అసలు చర్యలు లేవు. ఒకటి జనరల్లీ అసలు మేము అవినీతి చేసేది ఉంటే జైల్లో అన్నా కూడా మీరే ముందుకు రావట్లేదు అనేది కూడా. నేనేమంటానంటే ఇప్పుడు చెప్పగానే అరెస్ట్ చేయడానికే ఉండదు, మాట్లాడ అరెస్ట్ చేస్తారు, పక్కడబందీగా చేస్తారు. రేపు ఈ న్యాయమైన లొసుగులు బయటకు రాకుండా చేస్తాము, చట్టపరమైన లొసుగులు రాకుండా చేస్తాము. అదే పనిలో ఉన్నారా? 100% ఉన్నాం. 100% ఎవరైతే ప్రజా సొమ్మును దోచుకున్నారో వారి అందరూ ఊసలు లెక్క పెట్టాల్సిందే, జైల్లో ఉండాల్సిందే, శిక్ష అనుభవించాల్సిందే. అది ఎవరైనా పర్లేదు. ఎన్ని కోట్లు దోచుకొని ఉంటారు? ఎన్ని వేల కోట్లు దోచుకొని ఉంటారు? మేడం నేను మీకు చెప్పాను, ఇప్పుడు తెలుగులో చెప్పాను. బీఆర్ఎస్ సంబంధించిన ప్రతి ఎమ్మెల్యే, ప్రతి ఎంపీ గత 10 సంవత్సరాలుగా 100 కోట్లకు తక్కువ కాకుండా దోచుకున్నారు అంటున్నాను. సో బీఆర్ఎస్ కి సంబంధించిన నాయకులు ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా జైలు వేస్తారా? 100%. వాళ్ళందరినీ జైలు వేస్తారా? 100% వేయాలి. ఒక్క తీగ లాగితే డొంకంతా బయటికి పడుతుంది. ఆ తీగను చుట్టేసాము, ఇప్పుడు లాగే తానికి సిద్ధంగా ఉన్నాము. ఒకసారి మేము తీగ లాగినామంటే డొంక అంతా బయటపడుతుంది. ఈ దుర్మార్గులందరూ ప్రజా సొమ్మును దోచుకొని కాంట్రాక్టర్లకు, పెత్తందారులకు దాచిపెట్టిన దొంగల్ని, ఈ దుర్మార్గుల్ని, ఈ నీచులని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం క్షమించదు, తెలంగాణ రాష్ట్ర ప్రజలు క్షమించరు. నిరుద్యోగులను ఇబ్బంది పెట్టిన ఈ దుర్మార్గులే, అరెస్ట్ చేయించిందే ఈ దుర్మార్గులు. ఇప్పుడు కూడా మీరు చూడొచ్చు, రాష్ట్ర రాజకీయాలు చేయడంలో మాకు అధికారం కొత్త కాదు మేడం. చెప్తున్నా మీకు, కాంగ్రెస్ పార్టీ గత 60 సంవత్సరాలు అధికారంలో ఉన్నది. మాకు ప్రజా సంబంధించిన వ్యవహారం ఎట్లా చేయాలో మాకు తెలుసు. మీకు అసలు ఏమీ తెలియదు అంటున్నారు. అదే పరిపాలనే తెలియదు అంటున్నారు. పరిపాలన సృష్టించిందే మేమండి. ఎట్లా పరిపాలన చేయాలనో, పరిపాలన ఎట్లా చేయాలి మాకు తెలిసి ఎట్లా చేయాలనో. మీరు కమిషన్ల గురించి ఎట్లయితే మీరు చేశారో, మీరు స్కీమ్లలో ఏ విధంగా స్కాములు చేశారో అన్నీ మాకు తెలుసు. ఉచిత బస్సు ఏమన్నా స్కామ్ అమ్మా? పరిపాలన కాదమ్మా. 5 లక్షల ఆరోగ్యశ్రీ మీకు 10 లక్షలు, అది పరిపాలన కాదమ్మా. అదేవిధంగా రైతు రుణమాఫీ అయింది 2 లక్షలు, అది పరిపాలన కాదమ్మా. ఎక్కడ వస్తున్నాయని అడుగుతున్నారు. ఎవరు అడిగింది అమ్మా? ఇప్పుడు 4 ఉన్నాం మనము. మేము ఇచ్చిన వాగ్దానం ఏంది? 2 లక్షల రుణమాఫీ చేస్తామన్నాము. ఎవరికైతే 1 లక్ష రూపాయలు, 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేయకపోతే వచ్చి నాకు చూపట్టుకోండి. మీరు వచ్చి 100 మధ్యలో మెట్టు స్థాయికి మనకు చూపట్టుకోండి. చూడు, ఎవరికైతే 2 లక్షల రుణమాఫీ కాకపోతే పట్టుకోండి, నా గల్ల పట్టుకుని చూపట్టుకోండి. అంత చెప్తున్నా మీకు. రాష్ట్ర వ్యాప్తంగా 18,000 కోట్లు ఏకదాటిగా ఉన్న విలుదేశం అంటే అది రేవంత్ రెడ్డి గారి మాత్రమే. దేశవ్యాప్తంగా గర్విస్తున్నాం మేము. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బీసీ కులగణన రాష్ట్ర వ్యాప్తంలో కుల జనగణన చేస్తున్నామండి. దేశానికి ఆదర్శంగా అయింది తెలంగాణ రాష్ట్రం. అరే ఇన్ని మంచి పనులు చేస్తుంటే మేడం ఒక మాట వినండి. 2014 నుంచి 23 వరకు గ్రూప్ 1 ఎగ్జామ్ నిర్వహించదా? చెప్పండి మేడం. 10 సంవత్సరాలు చదువుకున్నారు. అక్కడ ఆర్టీసీ క్రాస్ రోడ్లా, అటు దిల్సుఖ్ నగర్లా, అటు ఇంటర్లో చదువుకున్నారు. ఒక్కొక్కరు ఏజ్ ఎక్కువైపోయింది, వాళ్ళందరూ ఇబ్బందులు పడుతున్నారు. అది మన టిఫిన్ సెంటర్ పనిచేసినారు. గ్రూప్ 1 ఆఫీసర్లు అప్లై చేసిన వాళ్ళు టిఫిన్ సెంటర్లో పనిచేసినారు. ఇంకా మీ కళ్ళు చల్లబడలేదా? ఇంకా మీ కడుపు చల్లలేదా? మీరు అసలు మీరు మనుషులేనా? అసలు మీరు చేసినటువంటి ప్రామిసెస్ ఇంకా చాలా ఉన్నాయి సార్. 420 హామీలు అని పదే బీఆర్ఎస్ పార్టీ చెప్తోంది. 420లకే 420 నెంబర్ తెలుసు అండి. మాకేం తెలుసా విషయం? 420 చీటర్స్కి తెలుసు చీటింగ్ నెంబరు. మాది 6 నెంబర్ అండి.
6 పథకాలు 6 గ్యారంటీలు. ఇప్పుడు ఒక్కోసారి మీకు అనిపిస్తుందమ్మా, నాకు కొన్ని విషయాలు నాకు అర్థం కావట్లేదు. 10 సంవత్సరాలు వాళ్ళు రుణమాఫీ చేయలేదు, అప్పుడు ఎందుకు మాట్లాడలేదు అని వాళ్ళందరూ? అమ్మా చెప్పండి, మేము అడుగుతాం మీకు. ఎందుకు మీరు గ్రూప్ వన్ ఎందుకు వెళ్ళారు? ఏదో చెప్పరా మీరు? ఎందుకు మీరు డిఎస్సి నిర్వహించలేదు? ఎందుకు మీకు రుణమాఫీ చేయలేదు? ఎందుకు మీరు నిరుద్యోగులను ఆదుకోలేదు? ఎందుకు బాబు మీరు తెలంగాణ వాదం చంపారు అని కూడా అడగలేదు? బీఆర్ఎస్ టీఆర్ఎస్ అనే పదాన్ని చంపి బీఆర్ఎస్ చేసిన ఎవరాలు? మిమ్మల్ని ఓట్ చేయమన్నారు. ఇంత డబ్బు మీకు ఎట్లా వచ్చింది? 1500 కోట్లు మీ పార్టీలోకి ఎలా జమ అయింది? అంత మంచి మనుషులు ఎవరినో తెలంగాణ రాష్ట్రంలో మీకు డబ్బు ఇచ్చిన వాళ్ళు కాంట్రాక్టర్లే కదా.